కూడా మిమ్మల్ని కలిసినప్పుడు ముంబై హైవే గురించి మనం బాగా మాట్లాడుకున్నాం. అంటే ముంబై హైవే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సైడ్ ఇది అని చెప్పేసి మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లుంది మరి దాని పరిస్థితి? సో ముంబై హైవే ఎవర్ గ్రీన్ అండి. ఎందుకంటే ముంబై హైవే అనేది ఇట్స్ బిజినెస్ రోడ్. మీకు భారతదేశంలో మన ఉత్తర దక్షిణ భాగాన్ని 2 భాగాలు డివైడ్ చేసేదే ముంబై హైవే, విచ్ కనెక్ట్స్ 2 పోర్ట్స్ అనమాట. మీకు ఈస్ట్ వైపు ఉన్న వైజాగ్ పోర్ట్ని, వెస్ట్ వైపు ఉన్న మీకు ముంబై పోర్ట్, 2 పోర్ట్స్ కలిపే రోడే ఈ ముంబై హైవే. ఈ ముంబై హైవేలో ఇటు ఏషియన్ కంట్రీస్ నుంచి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లేదా ఇటు యూరోప్ కంట్రీస్కి ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ నార్త్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియా నుంచి కానీ ఈ రోడ్ ఎక్కాల్సిందే. సో ముంబై హైవేకి మీవి ఏం వెంచర్స్ ఉన్నాయి, దాని చుట్టుపక్కల రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి అసలు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చే RRR వరకు ఉన్న మొత్తాన్ని మనకు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారు కాబట్టి, సో ఇవాళ మనం RRR దగ్గర కొనుక్కున్న ల్యాండ్ కూడా విచ్ కమ్స్ అండర్ హైదరాబాద్ లిమిట్సే. దాని తర్వాత వచ్చింది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ. సో ఇంతకు మనం చెప్పుకుంటే ముంబై హైవేలో మనకు ముంబై హైవే ఎగ్జిట్ నెంబర్ 3 మొత్తంగా దాటగానే పాషమైలారం, ఎద్దుమైలారం ఇండస్ట్రీ పార్క్ ఉంది. దాని తర్వాత మీకు రుద్రారం గీతం యూనివర్సిటీ ఉంది. తర్వాత కందిలో IIT ఇంటర్నేషనల్ కాలేజ్ ఉంది. దాని తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. దాని తర్వాత మీకు సదాశివపేటలో RRR వెళ్తుంది నందికంద నుంచి. అట్లా మన డెవలప్మెంట్ చూసుకుంటూ పోతే చాలా ఇది. BVR మెడికల్ కాలేజ్ ఉంది, పెన్నార్ ఇండస్ట్రీ ఉంది, 70-80 మంది పనిచేసే MRF టైర్ ఫ్యాక్టరీ ఉంది, గణేష్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అండ్ పిరమిల్ ఇండస్ట్రీ ఉంది, ఓక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది, అండ్ మీకు మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది. అండ్ ఆ రోడ్ లో కొత్త ప్రపోజల్ నేమ్స్ విత్ రైల్వే ఫెసిలిటీ, ఎయిర్పోర్ట్ అన్ని అసలు చెప్పుకుంటూ పోతే ముంబై హైవే అనేది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేజర్గా మనం చెప్పుకునే పాయింట్ వాటర్ రిసోర్స్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా నేచురల్ వాటర్ రిసోర్స్ లేదు. ఒకప్పుడు మూసీ నది ఉండేది, మనం దాన్ని ఖరాబ్ చేసేస్తాము. సో ఇప్పుడున్న ఏకైక వాటర్ సోర్స్ హైదరాబాద్ కి మనకు మంజీరా రివర్, నేచురల్ వాటర్ రిసోర్స్. ఆ మంజీరా రివర్ మనకు ముంబై హైవేలో జహీరాబాద్ నుంచి వస్తుంది. దానిపైన సింగూర్ డ్యామ్ ఉంది. కాబట్టి ఆ వాటర్ ని బేస్ చేసుకొని మరో హైదరాబాద్ నగరం నిర్మించగలిగేంత స్కోప్ ఓన్లీ ముంబై హైవే మీద జహీరాబాద్ వరకు అవైలబిలిటీ ఉంది అనేది ఇక్కడ అసలు ఇట్స్ ఫ్యాక్ట్, నేచురల్ ఫ్యాక్ట్. మరి మీ వెంచర్స్ ఏమున్నాయి ముంబై హైవేకి? సో ముంబై హైవేలో మనం ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన మనకు ORR నుంచి మొదలుకొని నిమ్స్ వరకు ఉన్నాయి మన ప్రాజెక్ట్స్. అంటే వాళ్ళ బడ్జెట్ ని బట్టి ORR దగ్గరే కావాలనుకునే వాళ్ళకైతే మనకు 10,500 రూపీస్ per square yard ఆర్జావ్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇట్స్ అరౌండ్ 100 acres మెగా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. నాకు ORR దగ్గర జస్ట్ 10 minutes జర్నీలో నాకంటూ సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి ఒక 16 lakhs లో మనకు 151 square yards ల్యాండ్ వస్తుంది విత్ ఆల్ డెవలప్మెంట్స్. దాంట్లో చుట్టూ ఫెన్సింగ్, ఆర్చ్, మెయిన్ రోడ్, 40 feet రోడ్, 30 feet రోడ్స్, 25 feet రోడ్స్, ప్లస్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. అండ్ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు phase 1 అయిపోయింది, phase 2 లాంచ్ చేస్తున్నాం. ఇలా మాక్సిమం డాక్టర్సే కొనుక్కున్నారు. సో 16 లక్షలు ల్యాండ్ వస్తుంది, 5 లక్షల్లో కంటైనర్ హౌస్ వస్తుంది, మ్యాక్స్ 20-25 లక్షల్లో మంచి ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇంత కంపల్సరీ కొనుక్కోవాలని ఏమైనా ఉందా? మినిమం 151 square yards, మినిమం 151, ఇంచుమించు 16 lakhs లో వస్తుంది ప్లాట్. అండ్ సరౌండెడ్ బై ఫుల్ డెవలప్మెంట్స్. వండర్ఫుల్ సార్, థ్యాంక్స్ అలాట్. నిజంగా మీరు వచ్చినందుకు సంతోషం, మాకు కూడా. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.